రైతులకు రుణమాఫీ చేయడంపై ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ సంబరాలు నిర్వహించింది. ఖమ్మం ఎంపీ రఘురామరెడ్డి ఆధ్వర్యంలో కూస్మంచిలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎంపీ పాల్గొని ట్రాక్టర్ నడిపి శ్రేణులను ఉత్సాహపరిచారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసిందని ఎంపీ తెలిపారు. పెద్ద సంఖ్యలో నాయకులు తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. నెలాఖరికి ఇంకో 50,000 రూపాయలు 1,50,000 లోన్ తీసుకున్న వాళ్ళకి ఈ నెలాఖరికి 50,000 రూపాయలు పడిపోతాయి. ఎలక్షన్ టైంలో మేము వాగ్దానం చేసిన 2 లక్షల రూపాయలు ఆగస్ట్ 15 వరకు మొత్తం టోటల్గా 2 లక్షల రూపాయలు కూడా క్లోజ్ అయిపోతాయి. మొత్తం దగ్గర 30,000 కోట్ల రూపాయలు రుణమాఫీ కిందిగా ఈ లెక్క కిందిగా మీ అకౌంట్లో ఆగస్ట్ 15 రోజు మొత్తం కంప్లీట్ అవ్వబోతుందన్నమాట. యావత్ భారతదేశంలోనే ఇటువంటి స్కీము ఇప్పటికీ లేదు. మనను చూసి వేరే స్టేట్ల ప్రభుత్వాలు చేపడతారేమో అని నేను అనుకుంటున్నాను. ధైర్యం చేసి రైతుల కొరకి ఈ పథకం తీసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, కేంద్రంలో గాంధీ ఫ్యామిలీ వారికి మనం కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎలక్షన్లో వారు వాగ్దానం చేసిన ప్రతి గ్యారంటీని తప్పక నిలబడతామని పదే రేవంత్ రెడ్డి గారు నిన్న మీటింగ్లో చెప్పారు. ఒక విషయం వచ్చింది నిన్న మీటింగ్లో, మరి రుణమాఫీ అనేది భూమి పట్టా ఈ రెండింటికి సంబంధించిన